సత్యసాయి జిల్లా కదిరి శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల భాగంగా రథోత్సవం నాడు ప్రమాదవశాత్తు జరిగిన సంఘటనలో గాయపడ్డ క్షతగాత్రుల కుటుంబాలకు ఆర్థికంగా అండగా కాలు కోల్పోయిన విజయశేఖర్ కుటుంబానికి పచ్చి పులుసు సురేష్ ఆధ్వర్యంలో 5 లక్షలు మిగతా 7 మంది వి కొండయ్య, అనిల్ కుమార్, చెల్ల సతీష్, సి వెంకటేష్, రామాంజనేయులు, వై ఆంజనేయులు, సి సింగరాజు వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీనివాసులరెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు ఏవి నరసింహాచార్యులు తదితరులు పాల్గొన్నారు. కొద్దిగా మనకు బాధాకరమే అయినను ఆ జరిగిన సంఘటనకు నష్టపరిహారంగా వాళ్ళకు ఎంత చేసినా కూడా మనం తక్కువే చేసినట్టు అయినా వాళ్ళను ఆ విధంగా చూడడం ఎమ్మెల్యే గారికి ఇష్టం లేదు కాబట్టి తన సొంత ఖర్చులతో వాళ్ళ నష్టాన్నంతా పూర్తలేకపోయినా కనీసం వాళ్ళకు చేదోడు వాదోడుగా ఉంటుందనే ఉద్దేశంతో ఇవాళ గతంలో ఎన్ని ఇన్సిడెంట్లు జరిగిందన్నో చొరవ తీసుకొని చేసిన సందర్భాలు ఎప్పుడూ లేవు. కానీ ఈ సంవత్సరం అట్లే వదిలిపెడితే బాగుండదనే ఉద్దేశంతో, మనకు నచ్చ ఉండకూడదనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ఈ సందర్భంగా వాళ్ళకు కొంత నష్టపరిహారం ఇవ్వడము. బ్రహ్మోత్సవాలు మన కదిరి లక్ష్మీనరసింహస్వామి సంబంధించిన చాలా బ్రహ్మాండంగా జరిగాయి. అన్ని శాఖాధికారులు, ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా పాత్రికేయులు, అలాగే ప్రజలు, పుర ప్రజలు అందరితో పాటు చుట్టుపక్కల ఉన్న రాష్ట్ర ప్రజలు కూడా చాలామంది వచ్చారు. బియాండ్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ద మెంబర్ కూడా ఎందుకంటే మనం ఇచ్చిన ఆ రోజు ఏదైతే ఉందో ఆ అడ్వర్టైజ్మెంట్ అనేది చాలా లోపలికి వెళ్ళింది, ఎంతోమంది వచ్చారు. దానివల్ల 2 రకాలైన మనకి ప్రపంచంలోని అత్యుత్తంగా దేవుడితో ఎక్కడ చూసినా సరే నరసింహస్వామి పోషించే ఆ యొక్క భక్తి అనేది చిత్తేశ్వరుడికి వెళ్ళింది. రెండోది ఏంటంటే కదిరి యొక్క ప్రాశస్త్యం ఏదైతే ఉందో ఆ ప్రాముఖ్యత, లక్ష్మీనరసింహస్వామి యొక్క తేరు, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి అతి సాధారణ వరకు కూడా ప్రతి వ్యక్తికి వెళ్ళింది. అయినప్పటికీ కూడా ప్రతి సంవత్సరం జరుగుతున్నట్టుగా ఈసారి కూడా జరుగుతున్న సందర్భంలో చిన్న అపశృతి జరిగి ఏదైతే మనకి ఇప్పుడు చెప్పుకున్న ఇందులో పేరు ఇందులో వీళ్ళందరికీ కూడా ఇప్పుడు మన సభ్యులు చెప్పినట్టు, మన మిత్రులందరూ తెలియజేసినట్టు కానీ వాళ్ళందరికీ కూడా తక్షణమే స్పందించడానికి ప్రభుత్వం నుండి గుప్తా గారు మీరు అడిగిన దానికి స్పందన అనేది